హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ వెల్లుల్లి ఫ్రై అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుద్ది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఇక్కడ పొట్టు తీసి పెట్టుకున్న ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీలైనంత కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. మనకి ఎంత కచ్చాపచ్చాగా ఉంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మీరు కావాలి అంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఈ కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి. దానికోసం నేను మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లోనే మగ్గనిద్దాము. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు ఆనియన్ అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా 2 నుండి 3 నిమిషాల పాటు బాగా కలుపుకొని మనకి ఆయిల్ అనేది ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టాలి. అప్పుడే మనకి మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట దొండకాయలు అన్నీ కూడా. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి దొండకాయ అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇక్కడ నాకు 80% వరకు కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి. నేను దొండకాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎందుకంటే మనం వెల్లుల్లితోటే ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మసాలాను దొండకాయలకి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఈ 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఈ మసాలా అంతా దొండకాయకి బాగా పట్టి ఇలా దొండకాయ బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు మళ్ళీ ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దొండకాయ మగ్గిందా లేదా ఇక్కడ నేను చూస్తున్నాను. అంతే, నాకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతే, ఒక 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ దమ్ చేసాము అంటే వేడి వేడి వెల్లుల్లి కారం రెడీ. ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో వేడన్నంలో నైట్ టైం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే గుమగుమలాడే వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.